హాయ్ అండి, ఇవాళ చికెన్ ఫ్రై చేసి చూపిస్తాను. దానికి ఒక హాఫ్ కిలో చికెన్ తీసుకొని శుభ్రంగా 2-3 సార్లు నీట్గా కడిగేసి పెట్టేసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి, టమాటో, ఒక ఆనియన్ సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. పచ్చిమిర్చి పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. 1 స్పూన్ ఆయిల్, 2 స్పూన్లు సాంబారు. మనకు అరకిలోకి 2 స్పూన్లు వేసుకుంటే బాగుంటుంది. సరిపడా కారం, కొంచెం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు. పిల్లలు తినాలనుకున్నప్పుడు కొంచెం తగ్గించేసుకుంటే సరిపోతుంది. కారం, పసుపు, మనం సాంబార్ వేసాం కాబట్టి కొంచెం వేస్తే సరిపోతుంది పసుపు. నెక్స్ట్ వచ్చేసి జీలకర్ర పొడి, 1 ఫుల్ స్పూను జీలకర్ర పొడి. నెక్స్ట్ వచ్చేసి ధనియాల పొడి, ఒక 2 స్పూన్లు ధనియాల పొడి వేస్తున్నాను. చిన్న స్పూన్ ఉండేది, చిన్న స్పూన్ తోటి 2 స్పూన్ ధనియాల పొడి, 1 స్పూన్ గరం మసాలా. నెక్స్ట్ వచ్చేసి కరివేపాకు, కొత్తిమీర వేసి అల్లం వెల్లుల్లి పేస్టు, ఒక 2 స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్టు. ఇవన్నీ వేసేసి మొత్తం బాగా కలిసేటట్లు కలుపుకోవాలి. ఒకసారి చేతితో మొత్తం నీట్గా మొత్తం ఈవెన్గా కలిసేటట్లు కలుపుకుంటే ఉప్పు కారం ముక్కలకి బాగా పడుతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒకసారి మొత్తం మిక్స్ చేసుకొని ఒక 1 అవర్ కలుపుకున్న తర్వాత ఒక 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఫ్రై చేసుకున్నామంటే ముక్క బాగా మెత్తగా వచ్చేస్తుంది. జ్యూసీగా అసలు మెత్తగా స్మూత్గా వచ్చేస్తుంది. ఇలా ఉప్పు కారం కలిపేసి ఒక గంట ఫ్రిడ్జ్లో పెట్టేసేయండి. చాలా టేస్టీగా వస్తుంది చికెన్ ఫ్రై. మొత్తం మిక్స్ చేసేసుకొని 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనం 1 అవర్ తర్వాత ఒక బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాము. 2 స్పూన్లు ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం కలిపించుకున్న చికెన్ అందులో వేసేద్దాం. అందులో వేసేసి మీడియం ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. సిమ్లో పెట్టకూడదు, హైలో పెట్టకూడదు. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకున్నాము. ఒక 15 మినిట్స్ కానీ ఫ్రై చేసుకున్నామంటే కలర్ చేంజ్ అవుతుంది, ముక్క కూడా త్వరగా ఉడుకుతుంది. ఇలా చేస్తే ఒక 15 మినిట్స్ తర్వాత కలర్ చేంజ్ అయ్యి ముక్కంతా మెత్తగా ఉడికి దగ్గరకు అవుతుంది. మధ్యలో కలుపుకుంటూ మూత పెట్టేసి ఒక 15 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. ఒక 15 మినిట్స్ తర్వాత చూడండి కలర్ చేంజ్ అయ్యి మొత్తం దగ్గరకు అయ్యింది. ఇలా 15 మినిట్స్ తర్వాత బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం బిర్యానీ మసాలా, కొంచెం 1 స్పూను బిర్యానీ మసాలా వేసుకుంటే నాన్ వెజ్ ఫ్రైలకి చాలా టేస్ట్ ఉంటుంది, చాలా బాగుంటుంది. స్పూన్ బిర్యానీ మసాలా వేసాను. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, లాస్ట్లో ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసేసి మొత్తం కలుపుకొని 2 మినిట్స్ ఫ్రై చేసేసుకొని దించేసుకుంటే చికెన్ ఫ్రై రెడీ అవుతుంది. ఈజీగా అయిపోతుంది. ఇట్లా మొత్తం కలిపి పెట్టేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసి చేసుకున్నామంటే త్వరగా అయిపోతుంది. టేస్ట్ కూడా మంచిగా వస్తుంది. ఇలా మనకు కావాలంటే నైట్ కలిపి పెట్టేసుకొని తెల్లవారేం చేసుకోవచ్చు, ఇంకా బాగా వస్తుంది. ఇలా చేసినందువల్ల ముక్క మెత్తగా ఉడుకుతుంది, ఫ్రై అవుతుంది. ఫ్రై అయినా కూడా ముక్క మెత్తగా ఉంటుంది. ముక్క చెదరకుండా ముక్క మెత్తగా మంచి టేస్ట్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ కూడా చాలా బాగుంది. ఇప్పుడు ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. సాంబార్లోకైనా, పప్పులోకైనా, లేదంటే డైరెక్ట్గా రైస్లోనే కలుపుకోవచ్చు. మనం అన్నీ కలిపెట్టాం కాబట్టి కొంచెం లైట్ గ్రేవీ ఉంటుంది. డైరెక్ట్గా రైస్లోకైనా కలుపుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగా వచ్చింది. వేడి మీద మూత పెట్టకండి, కొంచెం చల్లారిన తర్వాత మూత పెడితే బాగుంటుంది.